ఇప్పుడు ఎవరి జీవితంలో దేవుడి పెత్తనం సాగిద్దో వాళ్ళ బతుకు బాగుంటుంది. బతుకు బాగుంటుందంటే పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా, లేకపోతే పూల పల్లకిలో మొయ్యబడతారని నేను చెప్పట్లా. దేవుని పెత్తనం ఎవరి జీవితంలో అయితే నడిచిద్దో వాళ్ళు పూల పాన్పుల మీద లేదా పూల పల్లకీల మీద పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా. ఒకటి చెప్తాను, వాళ్ళు ముళ్ళ మీద నడిచినా అవి పూల్లాగానే ఉంటాయి అంతే. వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డా అది వాళ్ళ నిమిత్తం ఆహ్లాదంగా మారిద్ది. అది ఎందుకంటే వారు దేవుని పెత్తనం కింద ఉన్నారు, వారితో కూడా దేవుడు ఉన్నాడు. ఇది బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలి. ఇలా చెప్పదలుచుకుంటే మనకి యోసేపు ఒక్కడే కనపడతాడు స్పెషల్గా. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఆయన వెళ్ళినటువంటి ప్రతి కఠినమైన పరిస్థితుల్లోనూ ఒక మాట అద్భుతంగా కనపడింది, ఆణిముత్యంలాగా. యోసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు, కానీ అక్కడ రాయబడి ఉంది,